మేడిపల్లి మండలం వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకకు నెట్టేయబడిన ప్రాంతమని వేములవాడ బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ గోలిమోహన్ అన్నారు. మేడిపల్లి మండలంలోని పోరుమల్ల, కట్లకుంట, తొంబరావుపేట, మేడిపల్లి గ్రామాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించారు. పదవిలో లేకముందే స్కూల్ పిల్లలకి కంప్యూటర్స్, స్కూల్ బ్యాగ్స్ లాంటి మౌలిక సదుపాయాలు అందజేస్తే తనపై కుట్రపూరిత చర్యలు తీసుకున్నారని తెలిపారు. వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండలం కోరుమల్ల గ్రామానికి నన్ను ఎంతో ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించినటువంటి మహిళలకి, యువకులకి, గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక అంతర్గత యుద్ధం జరుగుతున్న ఈ వేములవాడ నియోజకవర్గంలో ఇద్దరు వెల్మదొరలు ఒక బీసీ బిడ్డ మీద ఒక దాడికి దిగి ఈ ప్రాంతంలో కేవలం దొరలు మాత్రమే పరిపాలించినటువంటి అహంకారానికి చరమగీతం పాడాలన్నటువంటి ఒక సంకల్పంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ 22 సంవత్సరాలు ఆ పార్టీలో ఉంటే నా టికెట్ ను కేటీఆర్ 100 కోట్లకు ముక్కుమోగంజలను అమ్ముకొని ఇవల్ల మళ్ళా అదే దొరను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మనల్ని మోసం చేయడం ట్రై చేస్తుండ్రు. ఒకసారి దొరకైతే ఆ దొరవై జర్మన్లో చేరిండు. ఈ పోరుమల్ల గ్రామాన్ని ఒకరు వచ్చి చూసింది లేదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే అవి ఒడుగును ముచ్చటవుతుంది. ఈ ప్రాంతంలో అత్యధిక మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి, దుబాయ్కి వెళ్లి, మస్కట్కి వెళ్లి దుబ్బ ఉక్కి అక్కడ భార్య పిల్లలు ఇక్కడ ఉంటే, భర్త అక్కడ ఉంటే వాళ్ళు సంపాదించిన పైసలతోనే నా పిల్లలు కూడా చదువుకొని ఏదైనా దేశానికి వెళ్ళాలనుకుంటే ఈ దరిద్రపు ఈ కేటీఆర్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడ దొరల ప్రభుత్వం మన పిల్లలకు ఏదైనా ఉపాధి కల్పించేటువంటి సంకల్పం లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనము ఓడగొట్టాల్సిన అవసరం వచ్చింది. నేను ఎన్నో దేశాలు తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మనం అందరం పిల్లలు చచ్చిపోతుందని చెప్పేస్తే తెలంగాణ రాకముందు మనం వచ్చినాం, తెలంగాణ వచ్చినాక మనం వచ్చినాం, ఇప్పుడు కూడా మనం చచ్చిపోతున్నాం. ఎందుకు చెప్తున్నంటే మనం ప్రతి ఒక్కళ్ళము కూడా అమాయకులం అనుకొని, బానిసలం అనుకొని మన బతుకులను అన్నింటినీ కూడా ఆగం పట్టించి